41వ అధ్యాయం. నువ్వు జలరాక్షసిని గాలంతో లాగగలవా? దాని దవడలను తాడుతో బిగించగలవా? నువ్వు దాని ముక్కుకు పగ్గం వేయగలవా? దాని దవడకు కొంకి ఎక్కించగలవా? అది నీకు విన్నపాలు చేస్తుందా? మృదువైన మాటలు నీతో పలుకుతుందా? నువ్వు శాశ్వతంగా దాన్ని సేవకుడుగా చేసుకునేలా అది నీతో ఒప్పందం చేస్తుందా? నువ్వు ఒక పిట్టతో ఆటలాడినట్టు దానితో ఆటలాడతావా? నీ పని పిల్లలు ఆడుకోవడానికి దాన్ని కట్టివేస్తావా? బెస్తవాళ్ళు దానితో బేరాలు చేస్తారా? వారు దాన్ని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేస్తారా? దాని ఒంటి నిండా ఇనుప శూలాలు గుచ్చగలవా? దాని తలనిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద చెయ్యి వేసి చూడు. దానితో కలిగే పోరు నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు మళ్ళీ అలా చేయవు. దాన్ని చూస్తే చాలు మనుషులు దాన్ని వశపరుచుకోవచ్చనే ఆశ వదులుకుంటారు. దాన్ని చూస్తే చాలు ఎవరికైనా గుండెలు అవిసిపోతాయి. సముద్ర రాక్షసిని రేపడానికి తెగించే శూరుడు లేడు. అలా ఉండగా నా ఎదుట నిలువగలవాడెవడు? నేను తిరిగి చెల్లించేలా నాకెవరైనా ఏమైనా ఇచ్చారా? ఆకాశం కింద ఉన్నదంతా నాదే గదా. సముద్ర రాక్షసి కాళ్ళను గురించైనా దాని మహాబలాన్ని గురించైనా దాని చక్కని ఆకారాన్ని గురించైనా పలకకుండా మౌనంగా ఉండను. ఎవడైనా దానిపై పొరలను లాగివేయగలడా? దాని 2 కవచాలను గుచ్చి రంధ్రం చేయగలడా? దాని భయంకరమైన కోరలు ఉన్న ముఖద్వారాలను తెరవగలవాడెవడు? దాని వీపుకు దృఢమైన పొలుసులు అతికి ఉన్నాయి. విడదీయలేనంత గట్టిగా అవి కూర్చి ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నాయి. వాటి మధ్యకు గాలి ఏమాత్రం చొరబడదు. అవి ఒకదానితో ఒకటి అతికి ఉన్నాయి. వాటిని ఛేదించడం ఎవరి వల్ల కాదు. అది తుమ్మితే వెలుగు చిమ్ముతుంది. దాని కళ్ళు ఉదయకాలపు కనురెప్పల్లాగా ఉన్నాయి. దాని నోటి నుండి మండే నిప్పులు బయలుదేరుతాయి. అగ్నికణాలు దాని నుండి లేస్తాయి. పొయ్యిపై ముసులుతున్న కాగులో నుండి బాగా గాలి విసిరి రాజబెట్టిన మంటలో నుండి లేచినట్టు దాని నాసికా రంధ్రాల్లో నుండి పొగ లేస్తుంది. దాని ఊపిరి నిప్పులను మండిస్తుంది. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరుతాయి. దాని మెడలో బలముంది. భయం దాని ఎదుట తాండవమాడుతూ ఉంటుంది. దాని దళసరి కండరాలు గట్టిగా అతికి ఉన్నాయి. అవి దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నాయి. అవి ఊడిరావు. దాని గుండె రాయిలాగా గట్టిగా ఉంది. అది తిరగలి కింద దిమ్మంత కఠినం. అది లేచేటప్పుడు మహామహులు సైతం భయపడతారు. భయంతో వారు వెనక్కి తగ్గుతారు. కత్తి దెబ్బ దాన్ని ఏమీ చేయదు. ఈటె, బాణం, పదునైన ఏ ఆయుధమైనా పనికిరావు. అది ఇనుమును గడ్డిపోచగా, ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగా చూస్తుంది. బాణం దాన్ని తరిమికొట్టలేదు. వడిసెల రాళ్ళు దాని దృష్టికి పొట్టులాగా ఉన్నాయి. గదలను అది గడ్డి పరకలాగా ఎంచుతుంది. అది రివ్వున ఎగిరి వచ్చే ఈటను చూసి నవ్వుతుంది. దాని ఉదర భాగాలు కరుకైన గాజు పెంకుల్లాగా ఉన్నాయి. అది బురద మీద నురిపెడి కొయ్యలాంటి తన తోకను పరుచుకుంటుంది. కాగులో నీళ్లు మసిలినట్టు మహాసముద్రాన్ని అది పొంగిస్తుంది. సముద్రాన్ని అది నూనెలాగా చేస్తుంది. అది తాను నడిచిన దారిని తన వెనక ప్రకాశింపజేస్తుంది. చూసేవారు అగాధ జలం తెల్లగా ఉంది అనుకుంటారు. అది నిర్భయంగా జీవిస్తుంది. భూమి మీద దానికి సమానమైనది లేదు. అది గర్వంగా ఉండే వాటిని తిరస్కారంగా చూస్తుంది. గర్వించే వాటినన్నిటికీ అది రాజు. యోబు 42వ అధ్యాయం. యోబు పశ్చాత్తాపం. అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు.
నువ్వు సమస్త క్రియలను చేయగలవని, నువ్వు ఉద్దేశించినది ఏదీ నిష్ఫలం కానేరదని నేనిప్పుడు తెలుసుకున్నాను. జ్ఞానం లేని మాటలతో ఆలోచనను నిరర్ధకం చేసే వీడెవడు? అలా వివేచన లేక, ఏమీ తెలియక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను. నువ్వు అన్నావు, నేను మాట్లాడాలనుకుంటున్నాను, దయచేసి నా మాట ఆలకించు. ఒక సంగతి నిన్ను అడుగుతాను, దాన్ని నాకు తెలియచెప్పు. నిన్ను గూర్చిన విషయాలు నేను విన్నాను, అయితే ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను. కాబట్టి నన్ను నేను అసహ్యించుకుని ధూళిలో, బూడిదలో పడి పశ్చాత్తాపపడుతున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తెమానీయుడు ఎలీఫజుతో ఇలా చెప్పాడు. నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కాబట్టి నా కోపం నీ మీద, నీ ఇద్దరి స్నేహితుల మీద మండుతున్నది. కాబట్టి 7 ఎద్దులను 7 పొట్టేళ్లను తీసుకొని నా సేవకుడు యోబు దగ్గరకు పోయి మీ నిమిత్తం దహనబలి అర్పించాలి. అప్పుడు నా సేవకుడు యోబు మీ పక్షంగా ప్రార్థన చేస్తాడు. మీ అవివేకాన్ని బట్టి నేను మిమ్మల్ని శిక్షించకుండా నేను అతని ప్రార్థన మాత్రం అంగీకరిస్తాను. ఎందుకంటే నా సేవకుడు యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. తెమానీయుడు ఎలీఫజు, ఉషీయుడు బల్దీదు, నయమాతీయుడు జోఫరు పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు. యెహోవా వారి పక్షాన యోబును అంగీకరించాడు. యెహోవా యోబును ఆశీర్వదించడం. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మళ్ళీ అతనికి దయచేశాడు. యోబుకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాడు. అప్పుడు అతని అన్నదమ్ములు, అతని అక్కచెల్లెళ్ళు, అంతకుముందు అతనికి పరిచయం ఉన్న వారంతా వచ్చి అతనితో కలిసి అతని ఇంట్లో భోజనాలు చేశారు. యెహోవా అతని మీదకి రప్పించిన బాధలన్నిటిని గూర్చి ఎంత కష్టాలు పాలయ్యావు అంటూ అతని కోసం దుఃఖిస్తూ అతన్ని ఓదార్చారు. అంతేగాక ఒక్కొక్కడు 1 వెండి నాణెం, బంగారు ఉంగరం అతనికి ఇచ్చారు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి ఎక్కువగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్లు, 1,000 ఆడగాడిదలు ఉన్నాయి. అతనికి 7 కొడుకులు, 3 కూతుళ్ళు పుట్టారు. అతడు పెద్ద కూతురికి యెమీమా అని, రెండవ కూతురికి కెజీయా అని, మూడవ కూతురికి కెరెన్ హవుక్ అని పేర్లు పెట్టాడు. ఆ దేశమంతటా యోబు కుమార్తెలంత లావణ్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి అన్నదమ్ములతో పాటు వారికి వారసత్వాలు ఇచ్చాడు. ఆ పైన యోబు 140 సంవత్సరాలు బతికి తన కొడుకులను, మనవళ్లను 4 తరాల వరకు చూశాడు. తరువాత యోబు కాలం నిండిన వృద్ధుడై తనువు చాలించాడు.